కష్టపెట్టాలి అని నిరాకరిస్తాడు. దానికి వేదవతి మోకాళ్ల మీద పడిపోయి, నేను దీనికి నా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను స్వామి. ఈ జన్మలో నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను కదా, కనీసం మీ భార్య స్థానంలోనైనా నన్ను ఉండనివ్వండి, ఇలాగైనా నేను మీకు సహాయం చేసినట్లు ఉంటుంది అని వేడుకుంటుంది. రాముడికి ఇష్టం లేకపోయినా ఆమెకి ఆయన మీద ఉన్న ప్రేమ చూసి, సరే వేదవతి, ఇప్పుడు నువ్వు నా భార్య స్థానంలో ఉండాలి అనుకుంటున్నావు కదా, వచ్చే జన్మలో నిన్ను ఎలాగైనా వివాహం చేసుకుంటాను అని మాట ఇస్తాడు. అలా వేదవతి సీతమ్మలాగా మారిపోతుంది. అలా రాముడు మరియు వేదవతి వనవాసంలో ఉన్నప్పుడు రావణాసురుడు సీతమ్మ అనుకుని వేదవతిని అపహరిస్తాడు. అలా వేదవతిని సీతమ్మ అనుకుని లంకకు తీసుకుని వెళ్లి ఆమెని అష్ట కష్టాలు పెడతాడు. ఆ తరువాత రాముడు రావణాసురుని ఓడించి వేదవతిని అయోధ్యకు తీసుకువచ్చిన తరువాత రాముడికి అవమానం కలగకూడదు అని సీతమ్మ రూపంలో ఉన్న మాయా వేదవతిని తన పవిత్రతను నిరూపించుకోవడానికి అగ్ని